Let us do a translation. In the Deccan Chronicle 26th నాడు ప్రచురించినారు. ఈ ప్రచురణ ఇంగ్లీష్లో ఉన్నది, నోటీస్ ఇచ్చినారు. దాన్ని తెలుగులో పట్టుకు మనం అనువాదం చేసినాం. Readers are advised to make appropriate inquiries while responsible to advertisements in the columns. Deccan Chronicle Holdings Limited does not vouch for any claims made by guarantee, supporting evidence. The advertiser, the printer, the publisher, editor and owner of Deccan Chronicle Holding Limited shall not be held any responsibility liable for any consequences in such claims are found to be false. ఇందులో బాగా మనం చదువుకున్న తర్వాత ఇందులో ఏమైనా రాని పదాలు ఉంటే మనం వెంబడే అండర్లైన్ చేసుకొని డిక్షనరీలో చూసుకోవాలి. బిగినింగ్ స్టేజ్ కదా మనది. ఇప్పుడు హిందీ కాలం ఏంటి, ఇందులో ప్రచురించినటువంటి కాలమ్స్లో vouch and does not vouch for any claims. VOUCH vouch అని ఉంది. దాని అర్థము ఎలాంటి బాధ్యత వహించదు అని. దాని డస్ నాట్ vouch అంటే బాధ్యత వహించదు. ఫర్ ఎనీ క్లెయిమ్స్ అంటే ఏదైనా ఆరోపణలు చేసినట్టే. క్లెయిమ్ అంటే ఆరోపణ. ఇక్కడ దానికి బై గ్యారంటీ, మేము దీనికి గ్యారంటీ ఇవ్వడం లేదు, ఇది కరెక్టే మేము ఇచ్చేది అని. మాకు సంబంధం లేదు. ప్రచురించినటువంటి వాళ్ళు ఏ మ్యాటర్ ఇస్తే అదని మేము ప్రచురిస్తాం, కానీ వాళ్ళు ఇచ్చినది మంచి చెడు అందులో ఏదైనా ఆక్షేపణలు ఉన్నా మాకు సంబంధం లేదని చెప్తున్నాం. సపోర్టింగ్ ఎవిడెన్స్ అంటే దాని సాక్ష్యం ఏదన్నా మేము ఇవ్వలేం, మాకు సంబంధం లేదని. ద అడ్వర్టైజర్ కానీ అంటే పబ్లిషర్, ది ప్రింటర్, పబ్లిషర్, ఎడిటర్ దీని సంపాదకుని కానీ, అండ్ ఓనర్ ఆఫ్ డెక్కన్ క్రానికల్ హోల్డింగ్ లిమిటెడ్, ఆ డెక్కన్ క్రానికల్ హోల్డింగ్ పేపర్ యొక్క సొంతదారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా లిమిటెడ్ షెల్ నాట్ బీ హెల్డ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ, ఏ రకమైన బాధ్యత కూడా మాకు ఉండదు. లయబుల్ ఫర్ ఎనీ కాన్సిక్వెన్సెస్, దానిపైన వచ్చే పరిణామాలకు మాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఇన్ కేస్ సచ్ క్లెయిమ్స్ ఆర్ ఫౌండ్ టు బీ ఫాల్స్, ఏదైనా తప్పు అని నిరూపణ ఒకవేళ చేసుకుంటే అది ఈ నోటీస్ ఇచ్చిన వాళ్ళకే సంబంధం అన్నమాట. దాన్ని తెలుగులో ఇట్లా రాయాలి, పాఠకులకు ఇందు మూలంగా తెలుపనైనది. రీడర్స్ ఆర్ అడ్వైజ్డ్ టు మేక్ అప్రోప్రియేట్ ఇంక్వైరీస్ వైల్ రెస్పాండింగ్ టు అడ్వర్టైజ్మెంట్స్ అంటే పాఠకులు ఇందు మూలంగా తెలుపనైనది. ఈ దక్కన్ క్రానికల్ దినపత్రికలో ప్రచురించిన ప్రకటనలు సత్యాసత్యముల విషయంలో ఎవరైనా ఏదేని ఆక్షేపణ తెలిపినా ఈ ప్రచురణకర్తలకు కానీ, ఈ పత్రిక సంపాదకుని కానీ, డెక్కన్ క్రానికల్ హోల్డింగ్ లిమిటెడ్ కానీ ఈ విషయంలోనూ ఈ పత్రిక ఏమాత్రం బాధ్యత వహించదు. ఇందులో ఫర్ ఎనీ క్లెయిమ్స్ బై గ్యారంటీ, సపోర్టింగ్ ఎవిడెన్స్, ద అడ్వర్టైజర్, ద ప్రింటర్, పబ్లిషర్, ఎడిటర్ అని ఇచ్చింది. అందుకోసమే ఇక్కడ సంపాదకుని కానీ, డెక్కన్ క్రానికల్ హోల్డింగ్ లిమిటెడ్ కానీ ఏ విషయంలోనూ ఈ పత్రిక ఏమాత్రం బాధ్యత వహించదు. ఏ రకమైన ఆక్షేపణలు కానీ ఎడిటర్ అండ్ ఓనర్ ఆఫ్ డెక్కన్ క్రానికల్ హోల్డింగ్ లిమిటెడ్ షల్ నాట్ బి హెల్డ్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ లయబుల్ ఫర్ ఎనీ కాన్సిక్వెన్సెస్, దానికి బాధ్యత మేము వహించము అని. లయబుల్ అంటే పనిష్మెంట్.
వీఆర్ నాట్ లయబుల్ అంటారు. మేము కాదు దాని బాధ్యులమని. ప్రచురణకర్తలకు ఏమాత్రం సంబంధం ఉండదని తెలియజేయనైనది. ఇది అర్థం చేసుకోవాలి మనము. ఇది చదివి అంటే మీకు నేను ఇచ్చినటువంటి మెటీరియల్లో 1500 వర్క్ ఫామ్స్ ఉన్నాయి. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పార్టిసిపుల్ ఇచ్చినాము. ఆ మూడింటిని 12 యాక్టివ్ వాయిస్లు, 8 ప్యాసివ్ వాయిస్లు మార్పడం కూడా నేర్పించినాను నేను. తర్వాత 8 రకాల వాక్యాలు నేర్పించిన. అసెర్టివ్స్, నెగటివ్స్, ఇంట్రాగేటివ్స్ ప్రశ్నలు, ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్, అడ్వైస్ అవన్నీ నేర్పినాము. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ నేర్పినాము. దాని మూలంగా మీరు కంప్లీట్గా డిగ్రీస్ మొత్తం గ్రామర్ అన్ని విధాలుగా మీరు నేను చెప్పిన కోర్సు ప్రకారంగా సరిగ్గా మనసు పెట్టి అన్ని లెసన్స్ సరిగా విని మళ్ళీ ఇచ్చిన లెసన్స్ అవి మ్యాటరు మీరు 1, 2, 3 సార్లు చదివి ఒకసారి రాసి మీరు ఫాలో అయినట్టయితే ఈ రకమైనటువంటి ట్రాన్స్లేషన్ కూడా చేయగలుగుతారు. నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డేస్, మంత్స్ అండ్ సీజన్స్. ఇవి 1, 2 సార్లు 3 సార్లు రాయండి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ప్రాపర్ నౌన్ ముందు ఆర్టికల్ రాయొద్దు. గుంటూరు ప్రాపర్ నౌనే, సండే ప్రాపర్ నౌనే, అక్టోబర్ ప్రాపర్ నౌనే. వీ విల్ గో టు గుంటూరు ఆన్ సండే అనాలి. వీ విల్ గో టు ది గుంటూరు ఆన్ ఏ సండే అట్లా అనొద్దు. ఆర్టికల్ ఉండే వీటి వాడొద్దు. దే అరైవ్ ఇన్ అక్టోబర్ అంతే. ఇన్ ది మంత్ ఆఫ్ అక్టోబర్ అని అనొచ్చు, కానీ ఇన్ అక్టోబర్ అని, ఇన్ ది అక్టోబర్ అని అనొద్దు. ఆర్టికల్స్ వీటికి వాడొద్దు ప్రాపర్ నౌన్స్కు. వీ బిల్డ్ అవర్ న్యూ హౌస్ డ్యూరింగ్ సమ్మర్. సమ్మర్ అనేది కూడా ఋతువు యొక్క పేరు కాబట్టి ఆర్టికల్ వాడొద్దు. నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ప్రాపర్ నౌన్స్. ఢిల్లీ ఈజ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఢిల్లీకి ఆర్టికల్ వాడద్దు, ఇండియాకి కూడా వాడద్దు ప్రాపర్ నౌన్. రామా ఈజ్ ఏ గుడ్ బాయ్ కథం. న్యూటన్ వాజ్ ఏ గ్రేట్ ఫిలాసఫర్ అండ్ సైంటిస్ట్. ప్రాపర్ నౌన్స్కి ఆర్టికల్స్ వాడద్దు అని. స్పెల్లింగ్ టెస్ట్ ఇది. చూస్ ది కరెక్ట్ స్పెల్లింగ్. హియర్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్ టు ది ఎక్సర్సైజ్ గివెన్ ఎస్టర్డే. చెక్ యువర్ ఆన్సర్స్ అండ్ రైట్ మిస్టేకన్ ఈచ్ one 5 times only. సరెండర్, SURRENDER. ఇక్కడ SA ఉంది, ఇక్కడ DA ఉంది. ఇది కరెక్ట్ అన్నమాట. SURRENDER. సరెండర్ అంటే లొంగిపోవడం, సమర్పించడం. అట్లా. ఇంటరప్ట్, ఇది ఆటంకపరచడం. INTERRUPT. ఇdan TERAPT ఉంది, ఇdan TERRUPET ఉంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. రిట్రెంచ్, RETRENCH. రిట్రెంచ్ మీన్స్ ఉన్న ఉద్యోగులను తీసివేయడం. అట్లా ఈ స్పెల్లింగ్ కరెక్ట్ అన్నమాట. సస్పెక్ట్, SUSPECT. SUC కాదు, SUS. SAS కూడా కాదు. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది C. ఆల్టర్నేట్, ALTERNATE. ఒకటి తర్వాత ఒకటి ఆల్టర్నేట్ అన్నమాట. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. యూ మస్ట్ డూ బాగా ప్రయత్నం చేయండి. నేను ఒట్టిగా అని మీరు చూడండి, చూసి గెస్ చేసి పెట్టుకోండి. ఇచ్చింది మీరు కరెక్ట్ గెస్ చేసినరా లేదా అంటే స్పెల్లింగ్ ఈజ్ కాట్ రాదర్ దెన్ థాట్ అంటారు
మనం ఉచ్చారణతోటి పట్టుబడిపోద్దట స్పెల్లింగ్. ఎంకరేజ్, ఎంటర్టైన్, గ్లాడెన్, ఫ్రీక్వెంట్, నెసెసిటేట్. ఇవి ఇప్పుడు మీకు బేసిక్స్లో చెప్పాను నేను. నౌన్స్ను వర్బ్స్ కూడా వాడతారండి. ఫాల్ట్ ఉంటే వెర్బ్ ఫాల్టే, నౌన్ ఫాల్టే. అడ్జెక్టివ్స్లో ఫాల్ట్లెస్, ఇది ఫాల్ట్లెస్లీ యాడ్వర్బ్ అన్నమాట. ఫియర్, భయం, ఫియర్ వెర్బే. ఫియర్ఫుల్ అనే అడ్జెక్టివ్, యాడ్వర్బ్ ఏమో ఫియర్ఫుల్లీ, ఎల్ఎల్వై. ఫిష్ నౌనే, ఫిష్ వర్బ్. ఈ నౌన్ని ఇక్కడ వెర్బ్ కూడా వాడతారు. ఫిషింగ్ అంటారు, చేపలు పట్టడం. ఈ ఫిష్డ్ అంటారు, చేపలు పట్టాడు అంటారు. ఫిషీ అంటే చేప మాదిరిగా ఉండడం. ఫిషీలీ. ఫోర్స్, బలం ఉపయోగించడం. వారికి కూడా ఫోర్స్డ్, హీ విల్ ఫోర్సింగ్ అని. ఫోర్స్ఫుల్ అడ్జెక్టివ్, ఫోర్స్ఫుల్లీ యాడ్వర్బ్స్. ఫార్మలైజ్, ఫార్మాలిటీ అనేది నౌన్, ఫార్మలైజ్ వెర్బ్. ఫార్మల్ అడ్జెక్టివ్, ఫార్మల్లీ యాడ్వర్బ్. ఇప్పుడు మనము వి మస్ట్ నో అబౌట్ అవర్ డిస్ట్రిక్ట్, అవర్ స్టేట్ అండ్ అవర్ సరౌండింగ్స్ ఆఫ్ అవర్ స్టేట్స్. చూడండి, ఇక్కడ ఆదిలాబాద్ మహారాష్ట్రకు దగ్గరకు ఉందన్నమాట. నిర్మల్, కుమరం భీం, వీటికి బార్డర్స్ మహారాష్ట్ర. నిజామాబాద్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు, ఈ బార్డర్లు ఉన్న వాళ్ళకు మరాఠీ కూడా వస్తుంది కొద్దిగా. మంచిర్యాల్, పెద్దపల్లి, కామారెడ్డి మహారాష్ట్ర బార్డర్. కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి అంటారు. అవతల పోతే ఛత్తీస్గఢ్. మరి అంటే ఆ తెలంగాణకు బార్డర్స్ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటిది. కర్ణాటక 1 2 3 4 స్టేట్స్ మనకు సరిహద్దులలో ఉన్నాయి మనకు. ఇక్కడ కింద జోగులాంబ, గద్వాల్ ఆంధ్రకు, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉంది. హైదరాబాదు ఇందులోనే. ఇది హైదరాబాద్ డిస్ట్రిక్ట్, ఇది రంగారెడ్డి డిస్ట్రిక్ట్. వికారాబాద్, సంగారెడ్డి అంటే మెదక్ డిస్ట్రిక్ట్. మేడ్చల్, షామీర్పేట్, మల్కాజ్గిరి ఇదే. యాదాద్రి భువనగిరి ఇది. సిద్దిపేట్, మేదక్, కామారెడ్డి, మహబూబాబాద్, వరంగల్ రూరల్. ఇది వరంగల్ అర్బన్, రెండు జిల్లాలు అన్నమాట వరంగల్. సో యూ మస్ట్ నో 33 districts. We should be able to tell our states, districts names also. Come on.
కనీసం మనము వాడుకునే కూరగాయల పేర్లు కూడా మనకు తెలిసి ఉండాలి. టొమాటో, బ్రింజాల్ వంకాయ, పొటాటో ఆలు, స్వీట్ కార్న్ అంటే మొక్కజొన్న, బ్రొక్కోలీ అది, బీట్రూట్, క్యాబేజ్, క్యాప్సికమ్ ఇది బెంగాలీ, జాక్ ఫ్రూట్, బాక్ చాయ్, పంప్కిన్, టమాటా లెక్కనే ఉంటుంది, స్పినాచ్ పాలకూర, కాలీఫ్లవర్ గోబీ అంటాం, కుకుంబర్ కీరా దోసకాయ జాతి, జింజర్ అల్లం, క్యారెట్, చిల్లీస్ మిర్చి, పచ్చిమిర్చిని చిల్లీ అంటాం, లేడీ ఫింగర్ బెండకాయ, ఆనియన్, గార్లిక్ అంటే వెల్లుల్లి, ఇవి తెలిసి ఉండాలి. ప్రిపోజిషన్ స్కిల్ ఇన్ నైపుణ్యం గల అన్నట్టు. విశ్వకర్మ వాజ్ స్కిల్ ఇన్ బిల్డింగ్ ఇంద్రప్రస్థ ఫర్ పాండవాస్. విశ్వకర్మ తన నైపుణ్యంతో ఇంద్రప్రస్థ నగరం పాండవుల కొరకు నిర్మించెను. స్కిల్ ఇన్ అంటే నైపుణ్యం కలిగి ఉండడం. సుపీరియారిటీ ఓవర్ సమ్వన్, ఒకరిపైన ఔన్నత్యం పొంది ఉండడం. కలెక్టర్ ఈజ్ సుపీరియారిటీ, హ్యావింగ్ సుపీరియారిటీ అన్నాడు. కానీ మార్చింది, కలెక్టర్ హ్యాజ్ సుపీరియారిటీ ఓవర్ ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్. 14 శాఖల పైన ఆయననే పెద్ద ఔన్నత్యం, ఉన్నతాధికారి. కలెక్టర్ గారు తన జిల్లా అందరి అధికారుల పైన పెద్ద. ఈడియం నానుడి. టేక్ ఆఫ్టర్ అంటే ఈడియం అంటే వెర్బును సబ్జెక్ట్గా ఆబ్జెక్ట్గా వాడేది, సమానంగా కనిపించు. ఈ సన్ టేకెన్ ఆఫ్టర్ హిమ్, అతని కుమారుడు కూడా అతనంత పెద్దగా అయ్యిండు అన్నట్టు. పొడుగు సమానంగా నవ్వుపడుతున్నారు. ఇద్దరు అన్నదమ్ములు లెక్కనే ఉంటారు. చిన్న వయసులో కనుక 20 సంవత్సరాల వయసులోనే కొడుకు పుడితే 40 ఏళ్ళకి వచ్చే వరకు ఈ కొడుకు 20 ఏళ్ళోడు, తండ్రి 40 ఏళ్ళోళ్ళు పక్కన పెడితే అన్నదమ్ముల లెక్కనే ఉంటారు. అందుకోసమే తన కొడుకు కూడా తండ్రితో సరిసమానంగా అయ్యాడు అని. దాన్ని అతని కుమారుడు తండ్రితో సమానంగా అగుపడతాడు అన్నట్లు.